నమస్తే. ప్రజావాణి ప్రారంభమైన నుంచి మొదలుకుంటే ఏకంగా ఈ 10 సంవత్సరాల కాలమే కాదు, గత 10 సంవత్సరాలు అంటే తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు ఉన్న సమస్యలు అన్నీ కూడా వరుసగా ఒకదానికొకటి వస్తూనే ఉన్నాయి. కొంత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తుంటే మరికొంత కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. గతంలో ఇచ్చిన అనేక హామీల విషయానికి వస్తే ఈ రోజు వరకు సుమారుగా 10-15 ఏళ్ళు 20 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా తీరని సమస్యలు ఎన్నో వరుసగా వస్తున్నాయి పద్యం కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటుగా డిఎస్సి 2012 నోటిఫికేషన్లో వెరిఫికేషన్ అయిపోయినప్పటికీ ఆ తర్వాత కొత్తగా మధ్యలో వచ్చిన ఒక జియో ప్రకారంగా వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయారు. నేటి వరకు వాళ్ళకి పోస్టింగ్ అని ఆర్డర్ కాపీ లేదు. ఒకసారి మాట్లాడడం వాళ్ళతో పాటుగా డిఎస్సి 2012 ఏం జరిగింది అసలు మీకు? డిఎస్సి 2012కు సంబంధించి 2012 సంవత్సరంలో టీచర్ నోటిఫికేషన్ పడింది. టీచర్ నోటిఫికేషన్ పడిన తర్వాత పరీక్ష నిర్వహించి ఫలితాలు ప్రకటించి సెలక్షన్ ఎంపిక జాబితాను కూడా ప్రకటించి మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మా కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇచ్చే క్రమంలో అప్పట్లో తెలంగాణ జేఏసీ లోకల్ నాన్ లోకల్ని కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయండి అని ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఆ రిప్రజెంటేషన్ అధికారులు కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయకుండా నోటిఫికేషన్ జీవో 91కి అనుకూలంగా వేసి ఉంటే దానికి 91కి విరుద్ధంగా కొత్త జీవో 8ని తీసుకొని వచ్చి ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఆ జీవో 8ని ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల రిజర్వేషన్ లోకల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో లోకల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మహిళ రిజర్వేషన్ అభ్యర్థులకు పూర్తిగా అన్యాయం జరిగి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 250 మంది మేము ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది. లిస్టులు సవరించడం వల్ల కొత్త జీవోకు అనుకూలంగా. మరి ఆ విషయాన్ని వెంటనే మేము అప్పట్లో కోదండరామ్ సార్ దృష్టికి జేఏసీ కన్వీనర్ కోదండరామ్ సార్ దృష్టికి తీసుకొని వెళ్తే మళ్ళీ సార్ ఆ విషయాన్ని గ్రహించి జరిగిన నష్టాన్ని తెలుసుకొని అప్పట్లో మరి వారు గారు కావచ్చు, అదేవిధంగా అప్పట్లో బీసీ నాయకులు ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, మందకృష్ణ మాదిగ గారు కావచ్చు, ఈ అంశం పైన పెద్ద ఎత్తున స్పందించి ఎందుకంటే రిజర్వేషన్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పి గ్రహించి వారు అప్పట్లో విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి, పార్థసారథి గారి దృష్టికి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్తే వారు వెంటనే దీనిపైన ఒక అధికారులతో కమిటీ వేస్తే ఆ అధికారుల కమిటీ కూడా నిజంగా రిజర్వేషన్ అభ్యర్థులకి కొత్త జీవో అన్యాయం జరుగుతుందని భావించి ఒక నివేదిక కూడా ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత ఆ అంశాన్ని మరి అసెంబ్లీలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా ఎమ్మెల్యేలు అందరూ కూడా దాన్ని పెద్ద ఎత్తున మరి ఆ అంశాన్ని అప్పట్లో 2012లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని లెజిస్లేటివ్ కమిటీ కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్తే మరి ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పట్లో స్పందించి ఈ ఎవరైతే కోల్పోయిన 250 మంది విద్యార్థులు ఉన్నారో వారికి 250 మందికి సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పార్థసారథి గారు మీడియా సాక్షిగా మరి అప్పుడు సచివాలయంలో ప్రకటన చేయడం జరిగింది. మా దురదృష్టం అదే రోజు దిల్సుఖ్నగర్లో బాంబు పేలుళ్లు జరగడము, తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తీవ్రస్థాయికి వెళ్ళడం వల్ల ఏదైతే నిర్ణయం జరిగినది కానీ అమలు కాలేదు. మేము నిజంగా బాధపడుతున్నాం. తదుపరి తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి అప్పట్లో తీసుకొని వెళ్తే మాకు అనేక రకాల మాయమాటలు చెప్పినాడు తప్పనిస్తే మా అంశాన్ని మీకు ఉద్యోగాలు ఇవ్వాలా, మీది న్యాయబద్ధమైన డిమాండ్, మీరు నిజంగా చెప్పి మాయమాటలు చెప్పిన తప్పనిస్తే తదుపరి చివరికి గేట్లు కూడా దాకనే లేదు, మాకు ఉద్యోగాలు ఇవ్వడం జరగలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే మాకు 2012లో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మా ఉద్యోగాలు పోయినాయి. అప్పట్లో మాకు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే సీతక్క గారు మా ఉద్యమానికి వెన్నంటే ఉండి మా ఉద్యమంలో పాలు పంచుకొని వీరి న్యాయబద్ధమైన డిమాండ్ అని చెప్పి మా తరఫున మద్దతు తెలియజేయడం సీతక్క గారు. మరి ఇప్పుడు వారు మంత్రులుగా ఉన్నారు. అదేవిధంగా అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు ఉన్న శ్రీధర్ బాబు గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు స్పీకర్గా ఉండేవారు. అదేవిధంగా దామోదర్ రాజనరసింహ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండేవారు. వారు కూడా ఇది న్యాయబద్ధమైన డిమాండ్, మా ప్రభుత్వం వస్తే మళ్ళీ మీకు కంపల్సరీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చి దాదాపు 100 రోజులైంది. ఇక్కడి ప్రజావానికి మేము ఇప్పుడు ఇక్కడికి రావడం 5వ సారి. ఈ 100 రోజుల్లో దాదాపు 5వ సారి వినతులు ఇచ్చిపోతున్నాం. వినతులు వీళ్ళు తీసుకుంటున్నారు, మేము సంబంధిత శాఖకు పంపిస్తామని చెప్తున్నారు. కానీ మరి ఎలాంటి నిర్ణయం ఫార్వర్డ్ చేస్తామని చెప్తున్నారు. కానీ మరి ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి పోతుందా, మరి ఈ మంత్రులు వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్తున్నారా అని మాకైతే అర్థం కావట్లేదు. దీనిపైన సమీక్ష చేయడం లేదు. ఇది 5వ సారి సార్, ఇది 5వ సారి. ఇది 5వ సారి. కోడ్ వస్తుంది, నెంబర్ వస్తుంది, ఫోన్లు చేస్తారు, రెఫరెన్స్ కోడ్ వస్తుంది, ఫోన్కి మెసేజ్ వస్తుంది. మీరు ఏ అంశం పైన అంటే డిఎస్సి 2012 పైన సార్ అంటారు. మీ అంశం ఏంది అంటే సార్ ఇట్లా పోయినామంటే మేము సంబంధిత శాఖ పంపిస్తాం. అంతకుమించి మరి దీనిపైన విద్యాశాఖ మంత్రిగా ఇప్పుడు ప్రస్తుతం ఎవరు లేరు, ముఖ్యమంత్రి లేరు. ఇప్పుడు విద్యాశాఖను కూడా మరి ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది. మరి ఒక 5 నిమిషాలు దీనిపైన సమీక్ష చేసినట్లయితే ఇది న్యాయబద్ధమైన డిమాండ్. సీతక్క గారు కావచ్చు, అదేవిధంగా దామోదర్ రాజనరసింహ గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, బట్టి గారు కావచ్చు, వీరందరూ కూడా ఈ 2012 డిఎస్సి పైన స్పష్టమైన అవగాహన ఉంది. ఒక 5 నిమిషాల సమయం కేటాయిస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయి. 250 మంది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా అభ్యర్థులను అప్పట్లో ఆ జీవోలో ఏం జరిగింది సార్ అంటే రిజర్వేషన్ అభ్యర్థులకేమో ఎక్కువ మార్కులు ఉంటాయి,
ఓపెన్ కేటగిరీలో తక్కువ మార్కులు ఉంటుంది. అదేం అన్యాయమో జరగలేదు. అది అడగనికపోతే ఏ జీవో అంతే, ఆ జీవోకి అనుకూలంగా చేసినాం. ఆ జీవోని ఈ మధ్యన ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేస్తాం? 12 నుంచి మొదలుకొని 24 అంటే 12 సంవత్సరాలు మేము ఒక పుష్కరం అయిపోయింది. ఈ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్కి ఎన్నిసార్లు కలిసి? కేసీఆర్ గారికి దాదాపు ఒక 100 సార్లు కలిసింటాం. ఒక దశలో చూడండి నవ్వుకుంటే నవ్వుకోవాల్సి కేసీఆర్ గారు ఒక 10,000 డబ్బులు ఇచ్చి మీరు ఇంత తిరుగుతున్నారు, మీకు ఖర్చులో కూడా డబ్బులు ఉన్నాయో లేదో చెప్పి 10,000 డబ్బులు ఇచ్చి మాకు ఇక్కడ ఒకటి లాడ్జ్ మంజిరా గెస్ట్ హౌస్ లో 2 రోజులు రూమ్ కూడా కేటాయించినారు. ఈ 2 రోజులు మీకు ఉద్యోగాలు ఇచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు ఖర్చులకి 10,000 డబ్బులు ఇచ్చి మంజిరా గెస్ట్ హౌస్ లో మాకు 2 రూములు కేటాయించి 2 రోజుల్లో మీరు ఉద్యోగాలతోనే హైదరాబాద్ నుండి ఇంటికి పోవాలని చెప్పి 2 రోజులు పెట్టిన తర్వాత రెండో రోజు తర్వాత కనీసం ఈ గేట్ దగ్గర కూడా రాలేదు మమ్మల్ని. మేము చూసి 10,000 ఎక్కడ ఇచ్చిండు? సెక్రటరియట్లు ఇచ్చిండా, ఫామ్ హౌస్ ఇచ్చిండా, ప్రగతి భవన్ ఇచ్చిండా? అప్పట్లో ఈ ముఖ్యమంత్రి గారి ప్రజాభవన్లో ప్రగతి భవన్లోనే ఇచ్చిండ్రు 10,000. లోపలికి పోయి అన్నం భోజనం పెట్టి 10,000 మా జోలకి పెట్టడం జరిగింది. రోజు వచ్చినామండి, మీకు ఉద్యోగాలు ఇస్తాం, మీరు ఉండండి, మీకు మేము ఉన్నామని హామీ ఇచ్చిండండి. ఇప్పుడు మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయండి, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. లేదు ఆయనతో మాట్లాడినా కానీ, సీతక్క మాతో మాట్లాడినా కానీ అన్ని వీడియోస్ ఫొటోస్ అన్నీ ఉన్నాయండి. సో ఏమనిపిస్తుంది మరి 10 సంవత్సరాల మీరు కలిసినప్పటి నుంచి 2 సార్లు ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఏం సమస్య పరిష్కారం కాలేదండి. ఎప్పుడు వెళ్ళినా అని ఎప్పుడు కలిసినా అవుతుందండి, మీకు ఉద్యోగాలు వస్తాయి, మీకు న్యాయం చేస్తామంటే మేము చదవకుండా వెయిట్ చేసినామండి. మేము 10 ఏళ్లలో ఒక్క టెట్ కూడా రాయలేమండి. ఎందుకంటే ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తాడు. మేము టెట్ రాసే అవసరం ఏముందని ఒక్క టెట్ కూడా ఇప్పటికి కూడా అటెంప్ట్ చేయలేము. 2012 రాసిన టెట్ తప్ప మేము ఇప్పటికి రాలేదు. ఎందుకంటే ఖచ్చితంగా న్యాయం చేస్తా అన్నాడు. మాకు స్వయంగా ముఖాముఖిగా చెప్పిండు మాకు ఉద్యోగాలు ఇస్తామని. 10,000 ముఖ్యమంత్రిని కలిసి ముఖ్యమంత్రి లోన్ తీసుకొని వెళ్ళి వీళ్ళు నిజంగా తిరుగుతున్నారని చెప్పి జోబుల నుండి 10,000 జోబులు పెట్టి మీరు ఖర్చులకు ఎట్లా తిరుగుతున్నారు అని చెప్పి వెంటనే అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు అని ఎడ్యుకేషన్ పిఎస్ గారు ఉండేవారు. ఆ రాజశేఖర రెడ్డి గారికి చెప్పి ఇక్కడ మంజిరా గెస్ట్ హౌస్ లో వీళ్ళకి 2 రూములు బుక్ చేయండి, వీళ్ళు 2 రోజులు ఉద్యోగాలు తీసుకొని వాళ్ళు ఊరు పోవాలని చెప్పి 2014 డిసెంబర్లో ప్రభుత్వం వచ్చినాక 4 నెలలకి మేము నిజంగా పూర్తిగా తర్వాత 10 సంవత్సరాలు ఇంకా కనీసం గేట్ కూడా దాకనీయలేదు. చాలా సార్లు కలిసినాం. దాంతో గేట్ దగ్గర 2012 అనగానే మా కోసం ఒక ఫోర్స్ మొత్తం లోపల వీళ్ళందరినీ గట్టగట్టేసేసి మమ్మల్ని అందరిని ఒక దగ్గర ప్యాక్ చేసేసి మేము అంటే మేము ఈ సమస్య గురించి 2012 గురించి వచ్చినాము అని గేట్ దగ్గర చెప్తే మమ్మల్ని గేట్ దగ్గరనే బ్లాక్ చేయాలి. లేకపోతే ఒక్కరన్నా ఎవరన్నా వేరే సమస్య అని చెప్పి లోపల ఎంటర్ అయితే 4 వచ్చేసేసి మా అందరినీ గ్యాదర్ చేసేసేసి డీసీఎంలు వేసేయాలి. ఇప్పటి వరకు గోషామాల్ స్టేషన్కి ఒక 40 సార్లు అరెస్ట్ అయినాం సార్, ఒక 40 టైమ్స్ అరెస్ట్ అయినాము. అక్కడ మాకు తెలిసిన వాళ్ళకు ఇంకా కాంగ్రెస్ పార్టీ దృష్టి తీసుకోవాలి. ఇప్పుడు మంత్రుల దృష్టి కాదు సార్, ఒక జిల్లాలో ఉన్న ఎంఈఓ స్టేజ్ దగ్గర నుంచి సీఎం వరకు ప్రతి ఒక్కరిని 10 సార్లు కలిసిన దాఖలాలు ఉన్నాయి సార్ మా దగ్గర. విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి అప్పట్లో తీసుకొని వెళ్తే శ్రీనివాస్ గౌడ్ గారికి, ఎందుకంటే జేఏసీలో ఉన్నాడు కదా అప్పట్లో ఉద్యమంలో, ఆయన దృష్టికి తీసుకొని వెళ్తే భయపడిన ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకొని వెళ్ళాక భయపడినారు వాళ్ళు. మీ అంశమా, మేము తీసుకొని వెళ్తే మీ అంశం కానీ తీసుకెళ్తే మేము ఏదో సెటిల్మెంట్ చేసుకున్నామనే భయంతో వాళ్ళు మా అంశాన్ని అక్కడికి తీసుకొని భయపడ్డారు. అసలు మేము తీసుకొని వెళ్ళలేము. ఆమె కూడా డైరెక్ట్ నాతో మాట్లాడినమ్మా, ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను అంత దూరం పోలేనమ్మా, మేమే పోలేకపోతున్నాము, మీ అంశాన్ని మేమే ఎక్కడికి తీసుకెళ్తాము, మీరే ఎక్కడికన్నా పోయినప్పుడు కలవంటే మమ్మల్ని అరెస్ట్ చేసేది. ఇట్లా చాలా మేము అవమానాలు పన్నాము. ఏ మంత్రి కూడా ధైర్యం చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా కలవనివ్వలేదు. ఒకేసారి మేము ధైర్యం చేసి ఆయన సొంత విలేజ్ దగ్గర పోతే 2014లో ఫస్ట్ ఇన్సిడెంట్ ఇది. ఆయన సొంత విలేజ్ దగ్గర పోతే చింతమడకపల్లి ఎక్కడో వెళ్తే అక్కడ ఫామ్ హౌస్కి అక్కడ మమ్మల్ని ఆయన్నే పిలిపించుకొని ఆయన వెహికల్ ఎక్కించుకొని తీసుకొచ్చిండు. ఇక్కడికి వెహికల్ ఎక్కించి తీసుకొని వచ్చి ప్రగతి భవన్కి వెహికల్ ఎక్కించి ఫామ్ హౌస్ నుండి వెహికల్ ఎక్కించి తీసుకొని వచ్చి ఇక్కడ లోన కూర్చోబెట్టుకొని భోజనం అప్పుడు కడియం శ్రీహరి గారు విద్యాశాఖ మంత్రులు ఆయన కుసబెట్టుకొని వీళ్ళ న్యాయబద్ధమైన సమస్య, వీళ్ళ ఖర్చులకు డబ్బులు ఉన్నాయో అని చెప్పి 10,000 అమౌంట్ ఇచ్చి మంజిరా గెస్ట్ హౌస్ లో 2 రూములు బుక్ చేసి నిజంగా నవ్వుకుంటాం. అప్పట్లో మర్దటి రోజు పేపర్ స్టేట్మెంట్లు చూసి నేనైతే ఖచ్చితంగా అనుకున్నాం. స్వీట్ డబ్బాలు తీసుకొని ఇంటికి వెళ్ళినాం మేము. అవును, అంటే తర్వాత పేపర్ స్టేట్మెంట్ లేదు, ఏమి లేదు అనుకున్నాం. ఇక అప్పటి నుంచి కాలయాపన వేస్తాడని అనుకున్నాం. ఈ విషయం పట్ల అంటే ఒక జాబ్ పరంగానే దీనిపైన ఆధారపడి సూసైడ్ చేసుకొని చనిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు సార్. 2
ఇద్దరు ఓన్లీ సమస్య ఓన్లీ ఇదే సమస్యతోని అంటే ఏజ్ అయిపోయింది అప్పటికి ఆయన రాసి 45 అప్పుడు రాసిండు. లాస్ట్ ఎండింగ్లో ఇక ఇంకో డిఎస్సి రాదు అనే ఉద్దేశంతో ఒక ఆయన సూసైడ్ కూడా మేము కూడా సూసైడ్ అటెంప్ట్ వేసుకునడానికి దాబా కూడా ఎక్కినాం సార్. మేము అసలు ఆ రోజు సంక్షేమ భవన్ ఎక్కితే సీతక్కనే మమ్మల్ని కిందికి దింపి మాకు హామీ ఇచ్చి నేను పోరాడతాం మీ తరపున. అంటే నేను ఎస్సీ రిజర్వేషన్ నాన్ లోకల్ వాళ్ళని తీశారు. మరి నేను నా డిస్టిక్లో నా నిజామాబాద్ డిస్టిక్లో నేను రాస్తే నా ఉద్యోగం ఎలా పోయింది అనే క్వశ్చన్. లోకల్ నేను వాళ్ళు అన్నది నాన్ లోకల్ ఇష్యూ కానీ నేను లోకల్ ఎస్సీ రిజర్వేషన్ మరి నా ఉద్యోగం వచ్చి 100 రోజులు అయింది కదా, ఎవరిని కలిసి ఇప్పుడు మళ్ళీ ఇదే సీతక్కని కలిసినామండి. మీ న్యాయం చేస్తామండి, మీకు హామీ ఇస్తున్నారు, న్యాయం చేస్తాం అంతే మాట. నమ్మకం ఉండదా? మన డిఎస్సి 2008 వల్ల కూడా కొంత వాళ్ళకి పాజిటివ్ వచ్చింది, నమ్మకం ఉందా మీకు? 100% నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళది ఏ సమస్య ఉంది, మాది న్యాయమైన సమస్య. ఈ ప్రభుత్వంలోనే మా ఉద్యోగం పోయింది. ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి మా సమస్య తెలుసు. సో ఏ ప్రభుత్వంలోనైతే మా ఉద్యోగం పోయిందో మళ్ళీ అదే ప్రభుత్వాన్ని మేము కొని తెచ్చుకున్నామండి. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని పట్టి మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము గెలిపించుకున్నాం. సో ఖచ్చితంగా 10 సంవత్సరాల మీకు వచ్చింది 10,000 రూపాయలు, 2 రోజులు రూమ్ అంతే, ఇక ఏం రాలేదు. స్వీట్ డబ్బాల ఖర్చు మళ్ళీ ఎక్స్ట్రా మీకు అంతే. ధర్నా చేసిన తర్వాత ఇక మరి మా ధర్నాకు భయపడా లేకపోతే ఇంకా అది లేదు. 236 రోజులు టెంట్ వేసుకొని ధర్నా చౌక్లో కూర్చున్నాం. మా సమస్య అయిపోయిన తర్వాత ధర్నా చౌకే లేదు, ధర్నా చౌక్నే ఎత్తేసారు. ధర్నా చౌక్ అనేది లాస్ట్ మాతోనే క్లోజ్ అయింది. అప్పట్లో మళ్ళీ ఆయన ధర్నా చౌక్లో కూర్చున్నాడు. సరే మేము ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని దృష్టి కేంద్రీకరిస్తారని. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న సీతక్క గారు కావచ్చు, దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు బట్టి విక్రమార్క అందరికీ సమస్య పైన అవగాహన ఉంది. ఒక్క 5 నిమిషాలు మీరే విద్యాశాఖ చూస్తున్నారు, ముఖ్యమంత్రి గారే. కోదండరామ్ సార్ కూడా పూర్తి అవగాహన, ఎందుకంటే ఆయనకి ప్రతి విషయంలో మా వెంట ఉన్నాడు. ఎందుకంటే ఆయన వల్లనే జరిగింది, ఆయన వల్ల మళ్ళీ దీనికి సొల్యూషన్ కూడా దొరుకుతుందనే ఉద్దేశంతో ఆయనే తిరిగిండు. కాబట్టి ఒక 5 నిమిషాలు రేవంత్ రెడ్డి గారు ఈ విషయం పైన సమీక్షిస్తే మాకు సొల్యూషన్ దొరుకుతుంది, కంపల్సరీ మాకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం. 2008 వాళ్ళతో 200 మంది, ఇది చిన్న సమస్య మీకు. ఆ వాళ్ళతో పాటు మా 200 మందిని కూడా యాడ్ చేసి ఇవ్వాలి. సో మీరు ఒక్కసారి కోదండరాం సార్ ఒక్కసారి 2012 అని 5 నిమిషాలు చూస్తే మీకు అసలు అందులో అన్యాయం ఎంత జరిగిందో మీకు క్లియర్గా అనిపిస్తుంది సార్. 10,000 రూపాయలు జేబులో ఖర్చులకి నాకు తెలిసి ఒక రకంగా అదృష్టవంతులే. పాపం కేసీఆర్ ఫర్ ద ఫస్ట్ టైం ఫామ్ హౌస్లో నుంచి ప్రగతి భవన్ దాకా ఆయన సొంత వాహనంలో వేసుకొచ్చి భోజనం పెట్టి ఖర్చులకు ఉన్నాయో తెలుసుకుని 10,000 రూపాయలు ఇచ్చినట. ఈ గాడికే సరిపోయింది. 10 సంవత్సరాల ఉద్యోగాలు లేవు, వీళ్ళకి ఎటువంటి వేతనాలు, వీళ్ళకి అసలు సమస్య పరిచుకుని నాదుడే లేడు. మరి మరోసారి ప్రజామానికి వచ్చిన గతంలో ఏ ప్రతిపక్ష పాత్రలో ఉండి సీతక్క కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, బట్టి విక్రమార్క, దామోదర్ రాజనరసింహ వీళ్ళకి మద్దతు తెలిపారు. అందరూ కూడా అధికారంలో ఉన్నారు. 2018 డిఎస్సి వాళ్ళకి ఏ రకంగా న్యాయం జరిగిందో మాకు కూడా ఆ రకంగా న్యాయం చేయాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం మరి ఏ రకమైన న్యాయం జరుగుతుందో వీళ్ళకనేది.